హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రార్థన కొరకై. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యమును జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోళ్లను మూసిరి. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయించాను గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు విశ్వాసం కలిగిన వీరులందరి గురించి రాస్తూ వచ్చి మరి ఇక్కడ చివరిలో విశ్వాసులందరి గురించి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఉన్నవారు అందరు ఎవరంట? విశ్వాసం కలిగినటువంటి వారు. విశ్వాసం ద్వారా వారు ఏం చేశారంటే రాజ్యములను జయించారంట. విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారంట, నీతి కార్యములు జరిగించారంట, వాగ్దానాలు పొందారంట, సింహపు నోళ్లను మూశారంట. విశ్వాసం ఎంత బలమైందో చూడండి. విశ్వాసం ద్వారా వాళ్ళు రాజ్యములను జయించారు, పెద్ద పెద్ద రాజులను కూడా వాళ్ళు ఓడించారు. వాళ్ళు ఉన్నది కొద్ది జనమైనప్పటికీ వాళ్ళు విశ్వాసంతో వాళ్ళు రాజులను సైతం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకంటే ఎక్కువైనటువంటి శత్రువుల్ని వారు ఓడిస్తూ వచ్చారన్నమాట. విశ్వాసం అంటే అంత బలమైనదన్నమాట. కాబట్టి వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారంట, వాగ్దానములను పొందినారంట, సింహపు నోళ్లను మూసినారంట. విశ్వాసంతో సింహపు నోళ్లను కూడా ఏం చేస్తూ వచ్చారు? మూసినారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి విశ్వాసము, వారికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. సింహపు నోళ్ళు ముయించాలంటే మరి ఎంత కష్టము కదా. మరి ఆ సింహపు నోళ్ళు ముయించింది ఎవరు? దానియేలు. మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే మరి దానియేలు అక్కడ ఆ బబులోను దేశంలో దానియేలు ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద సంస్థానం ఉందన్నమాట. ఆ పెద్ద సంస్థానంలో ఎంతమంది ఉన్నారట? చూసినట్లయితే 6వ అధ్యాయము 1వ వచనం, తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకై దర్యావేషునకు ఇష్టమైన వారిపైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఇక్కడ మనం చూస్తే 120 మంది ప్రధానులను మరి అధిపతి నియమించిండంట. 120 మందిని. ఈ 120 మందిలో ముగ్గురు వ్యక్తులను ముఖ్యులుగా నియమించాడు. 120 మందిలో 3 ముఖ్యమైన వారు అన్నమాట. అయితే వాళ్ళ కింద ఒక రాజు కింద చాలామంది అధిపతులు ఉంటారు. అయితే ఆ అధిపతులందరి మీద వీళ్ళు 3 ఎవరట? వీళ్ళు 3 కూడా ప్రాముఖ్యమైన వాళ్ళు. వాళ్ళలో దానియేలు. కాబట్టి అధికారుల్లో అధిపతులందరిలో కూడా మరి ఎంతమంది? 3 ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆ 3లో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. దానియేలు గురించి రాయబడింది. ఈ 3 ఏం చేయాలంటే ఈ సంస్థానంలో ఉన్నటువంటి 120 దేశాలు వాటన్నిటిలో ఉన్నటువంటి సంస్థానంలో ఉన్నటువంటి నష్టం రాకుండా, రాజుకి ఎటువంటి నష్టం రాకుండా వీళ్ళు 3 ఏం చేయాలి? లెక్కలు చూసి కరెక్ట్గా రాజుకి అప్పగించాలన్నమాట. 120 మందిలో 3 ప్రధానులుగా ఏర్పరిచాడు. మొత్తం ఎంతమంది? 120 మంది అధిపతులు అన్నమాట. అయితే 120 మంది అధిపతుల్లో 3 వారి మీద ఇంకా ముఖ్యమైన వారుగా నియమించినప్పుడు ఆ 3లో దానియేలు ఒకడు అన్నమాట. అయితే ఈ 3 ఏం చేయాలి? ఆ 3 రాజునకు నష్టం కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. అయితే మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ
ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించను. ఇక్కడ రాజు దానియేలు ఒక ప్రత్యేకమైన వాడు. దానియేలు గురించి ఏం రాయబడిందంటే, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడంట. అంటే మంచి మనసు కలిగినటువంటి వాడు దానియేలు. ఈ ముగ్గురులో దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు కొంత ఆ సంస్థానంలో రాజుకి కొన్ని తెలియకుండా దొంగ లెక్కలు రాస్తాడు. అయితే దానియేలు ఉంటే కుదరదు. దానియేలు ఏం చేస్తాడంటే ఎక్కడ కూడా ఏమాత్రం కూడా నష్టం రాకుండా వచ్చిన రూపాయి ఇచ్చినట్లుగానే అది రాజు యొక్క సంస్థానంలో చేరినట్లుగా దానియేలు చేస్తూ ఉంటాడు. అయితే మిగతా వాళ్ళకి నచ్చదు, మిగతా అధిపతులకి నచ్చదు. దానియేలు అంటే నచ్చదు వాళ్ళకి. ఎందుకంటే దానియేలు మంచివాడు గనుక, దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు గనుక మిగతా వాళ్ళకి ఎవరికి కూడా దానియేలు అంటే నచ్చదనమాట. ఎందుకంటే దానియేలు ఉన్నట్లుగా మాట్లాడతాడు, దానియేలు ఉన్నట్లుగా చేస్తాడు, నిజాయితీగా ఉంటాడు అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దానియేలు విషయమై వాళ్ళు ఏం చేశారు, దానియేలు మీద ఎట్లయినా సరే దానియేలు మీద ఒక తప్పు మోపాలని చెప్పి మరి వాళ్ళంతా ఏం చేశారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు మీద ఒక తప్పైనను, నేరమైనను, లోపమైనను ఏది కూడా వాళ్ళు కనుగొనలేకపోతున్నారు. ఏం చేద్దాం, మరి దానియేలుని ఎట్లయినా సరే దానియేలుని లేకుండా చేయాలి, దానియేలుని తీసివేయాలని చెప్పి ఆలోచన కలిగి వాళ్ళు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఈరోజు మొదలుకొని ఒక 30 రోజుల వరకు ఏ మనుషుడు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. వాళ్ళు ఏమన్నారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, ఈరోజు మొదలుకొని మరి 30 దినాల వరకు ఏ వ్యక్తి కూడా ఏం చేయొద్దు, దేవునికి కానీ మనుషులకు కానీ ఎవరు ప్రార్థన చేయొద్దు, మొరపెట్టుకోవద్దు, మనుషులకు చెప్పుకోవద్దు, దేవుని దగ్గర ప్రార్థన చేయొద్దు. ఏదన్నా సమస్య ఉంటే ఎవరికి చెప్పాలి, అది తీసుకొచ్చి మీకే చెప్పుకోవాలి. ఈ 30 రోజులు ఏ సమస్యలు ఉన్నా మీకు చెప్పుకోవాలి. కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి కూడా తమ కష్టాలు చెప్పుకోకూడదు. ఒకవేళ ప్రార్థన చేస్తే వాళ్ళని ఏం చేస్తాము, వాళ్ళని సింహబోన్లు వేద్దామని చెప్తే ఈ మాటకి రాజు సమ్మతించి రాజు దగ్గర ఉన్నటువంటి ఉంగరం తీసి మరి ఒక శాసనము పుట్టించారనమాట. ఏంటి ఆ శాసనం అంటే మనందరికీ తెలుసు. 30 రోజుల వరకు దేశమంతా సాటించారు. 30 రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఏదన్నా ఉంటే రాజుగారికి చెప్పుకోవాలి. ఎవరైనా అధిగమించి ప్రార్థన చేసినట్లయితే మేము చూస్తే మాత్రము మిమ్మల్ని సింహబోన్లు వేస్తామన్నారు. అయితే దానియేలు కూడా ఆ సంగతి తెలిసిందంట. తెలిసినా సరే దానియేలు ఏం చేస్తున్నాడంట, ఏం చేశాడు దానియేలు 10వ వచనంలో 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇటు శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మాళ్ళు తన ఇంటి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసు ఆయన్ని బతిమాలసు వచ్చాను. ఇక్కడ దానియేలు అంటే దానియేలుకి భయం కూడా లేదు. ఎందుకంటే దానియేలుకి మనుషుల భయము లేదు, ఎవరైనా చూస్తారేమో. ఎందుకంటే శాసనము, రాజుగారి శాసనము చాలా కఠినమైనది అనమాట. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం చేస్తారు, సింహబోన్లు వేస్తారు. ఎవరైనా మరి తలుపు తీర్చేస్తుంటే, కిటికీలు తీర్చేస్తుంటే ఎవరైనా చూసి మరి రాజుగారికి చెప్తారేమో అనేటువంటి భయం లేకుండా, ఎందుకంటే ఆయనకి దేవుని భయం తప్ప మనుషుల భయం ఆయనకి తెలియదు. ఏం చేస్తున్నాడు దానియేలు అంటే కిటికీలంట యెరూషలేము తట్టు తెరిచి ఆ దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. అంతేకాదు ఆయన ఏం చేస్తున్నాడంట, మనం 10వ వచనంలో చూస్తే ఇట్టి శాసనం చేయబడిన తెలుసుకుని కూడా యథాప్రకారము అనుదినము ముమ్మారు అంటే దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు, 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. 3 సార్లు ప్రార్థన చేస్తుంటే మరి ఎవరైనా దానియేలు ప్రార్థన చేస్తున్నాడని తెలిస్తే దానియేలు ఏం చేస్తారు, సింహబోన్లో వేస్తారు. అయితే దానియేలు భయపడలేదంట. భయపడుకోకుండా అనుదినము ముమ్మారు ఏం చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. వీళ్ళు చూశారు. వీళ్ళు చూసి ఏం చెప్పారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళారు.
రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఒక శాసనం పుట్టించావు కదా, 30 దినాల వరకు, ఈ రోజు మొదలుకొని 30 రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవునికి మొరపెట్టుకోకూడదు, ఏ దేవునికి చెప్పుకోకూడదు, ఏ మనుషులకు కూడా చెప్పుకోకూడదు, ఏదన్నా ఉంటే అది నీకే చెప్పుకోవాలని చెప్పావు కదా, ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని సింహభూములు వేస్తానని చెప్పావు కదా. అయితే మన శాసనంలో ఉన్నటువంటి దానియేలు అనేటువంటి వ్యక్తి అనుదినము ముమ్మారు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు వెంటనే ఇప్పుడు రాజు ఏం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రాజుకు దానియేలు అంటే ఇష్టమే. ఎందుకంటే దానియేలు ఎలాంటి వాడు, దానియేలు గ్రంథం 6:3 ఏముంది, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉన్నాడు అనమాట. అంటే చాలా మంచివాడు దానియేలు, అంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈ సంగతి చాలా మరి రాజుగారికి కూడా ఇష్టమే. దానియేలు విషయంలో 6:4 అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలనై ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలే. అంటే ఇప్పుడు దానియేలులో తప్పు కానీ లోపం కానీ ఎక్కడ కనిపించలేదంట. మరి దానియేలు మరి ఎట్లా దానియేలు మీద ఎట్లా నిందేయాలి అంటే, దానియేలు నింద వేయాలంటే ఒక దేవుని విషయంలోనే. అక్కడ మరి 5వ వచనంలో ఏముంది, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయంలోనే తప్ప కానీ మరి ఏ విషయమందును అతని మీద నేరము. ఈ సంగతి రాజు కూడా తెలుసు అన్నమాట. దానియేలు చాలా మంచివాడు, చాలా బుద్ధి గలవాడు, నమ్మకస్తుడు. మరి ఉన్నటువంటి వాళ్ళందరిలో దానియేలు శ్రేష్టమైన వాడు, చాలా మంచి వ్యక్తి, చాలా భక్తిపరుడు, మరి దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చాలా మంచివాడని రాజు కూడా తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మరి రాజు శాసనము ఏం చేశాడు, మీరినాడు దానియేలు. అందుకని ఇప్పుడు దానియేలు తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు సింహభూములో వేయటానికి సిద్ధపడిపోయినారు. సింహభూములు వేయడానికి సిద్ధపడితే ఇప్పుడు రాజు అనుమతి ఇచ్చాడు, తీసుకురండి దానియేలుని. అంటే దానియేలు తీసుకుని వెళ్ళి సింహభూములు వేస్తే, దానియేలు తీసుకుని వెళ్ళి సింహభూములు వేయంగానేనంట, మరి దానియేలు కంటే ముందుగా దేవుని దూత ఏం చేశాడంట, దేవుని దూతను పంపించాడంట. దేవుని దూతను పంపించి సింహాన్ని నోళ్ళని ఏం చేశాడు, మూసివేశాడు దేవుడు. అయితే మన ఎబ్రీలకు రాసిన పత్రిక 11:33 ఏముందంటే, విశ్వాసమును బట్టి సింహము నోళ్ళని ఏం చేశారంట, మూసినారంట. ఒక దానియేలుకు ఒక విశ్వాసం ఏంటంటే, నన్ను సింహబోన్లు వేసినా సరే దేవుడు ఏం చేస్తాడు, సింహపు నోళ్లను మూసివేస్తాడు. దానియేలుకు ఒక మంచి విశ్వాసం అన్నమాట. నన్ను తీసుకుని వెళ్ళి సింహబోన్లు వేసినా సరే నేనేమాత్రం కూడా ఏం చేయను, నాకేమాత్రం ఎటువంటి అపాయం రాదు కాదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు, నన్ను కాపాడుతాడు. సింహపు నోళ్లను దేవుడు మూసివేస్తాడు. ఆ విశ్వాసంతో దానియేలు ఉన్నాడు కనుక దానియేలు విశ్వాసాన్ని బట్టి అంట దేవుడంట దానియేలు కంటే కూడా ముందుగా తన దూతను పంపించి దానియేలుని ఏం చేశాడు, దేవుడు రక్షించాడంట కదా. దానియేలుని అసలు ఆ సింహాలు ఎట్లా ఉంటాయంటే, సింహాలు చాలా ఆకలిగా ఉంటాయంట, ఆకలిగా ఉంటాయి. అయితే మరి దానియేలుని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఆ సింహపు నోళ్లను ముయించినాడు. అంతేకాదు రాత్రంతా రాజు దానియేలునంట ఆ సింహబోన్లు వేస్తే రాజు అంట రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. రాత్రి అంతా రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఎందుకంటే ఆ రాత్రి ఏం చేశాడు చూడండి, 18 6:18 అంతటా రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్యములను వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను కదా. రాజుకి రాత్రి అంతా నిద్ర పడతలేదు. అయ్యో దానియేలు ఎంత మంచివాడు, అయ్యో వీళ్ళు అనవసరంగా దానియేలు సింహబోన్లు వేస్తున్నారని చెప్పి రాత్రి అంతా దానియేలుకి ఆ రాజుకి నిద్ర పట్టకుండా రాత్రంతా మెలకుగుండి రాత్రంతా ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడంట. నాట్యములు జరగలేదంట. అయితే ఇప్పుడు ఏంటంటే ఉదయం ఎప్పుడు తెల్లారి దారి చూస్తున్నాడు. ఉదయమే లేచి ఏం చేశాడు, ముందు రాజు సింహభవన్ దగ్గరికి వెళ్ళాడు. సింహభవన్ దగ్గరికి వెళ్తే రాజు సింహభవన్ దగ్గరికి వెళ్ళి దానియేలు పిలుస్తూ వచ్చాడు.
ఏమని పిలిచాడు? ఎక్కడుంది ఆ వచనం? చూడండి, చదువుకుందాం. 20వ వచనం. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు చేస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరంజీవగును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ముయించను. అంటే ఇక్కడ దేవుడంట, మరి దేవుడంట దూతను పంపించాడంట. నిజంగా భక్తులైనటువంటి వారికి, ఎవరైతే భక్తి కలిగి ఉంటారో భక్తులకంట దేవుడు తన దూతలను పంపిస్తాడు. దేవుడు అన్నాడంట, అయ్యో దానియేలు సింహభూములు వేస్తున్నారు, దూత నువ్వు వెళ్ళు, తొందరగా వెళ్ళు, నువ్వు దానియేలు కంటే ముందు సింహభూములు ఉండాలి. దానియేలు సింహభూములు పడటంలోనే దానియేలు కంటే ముందే మీరు ఏం చేయాలి? ఆ నోళ్ళన్నీ, సింహం నోళ్ళన్నీ కూడా ఏం చేయాలి? మూసివేయాలి. కాబట్టి ఇప్పుడు దానియేలు సింహభూములు పడేసరికి అక్కడ ఆల్రెడీ దానియేలు కంటే ముందు ఎవరున్నారు? దేవుని యొక్క దూత ఉన్నాడు కదా. కారణం ఏంటంటే తను దేవుని దృష్టికి ఎట్లాంటి వాడంట? దేవుని దృష్టికి నిర్దోషి అంట. దేవుని దృష్టికి నిర్దోషి. అందుకని ఏమంటున్నాడు చూడండి, 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కదా. దేవుని దృష్టికి దానియేలు అంట నిర్దోషి అంట. అంటే రాజా, మరి మీ దృష్టికి, ప్రజల దృష్టికి నేనేదో నేరం చేసిన వాడిగా నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ వేశారు, కానీ అయితే నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడ్డాను. కనుక ఆయన ఏం చేశాడంటే తన దూతను పంపించి నన్ను రక్షించాడు. నన్ను కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు దానియేలు ఏం చేస్తూ వచ్చినాడంటే దానియేలు మీద మరి ఎటువంటి నింద కూడా కనుగొనలేదు. కారణం ఏంటంటే దేవుడు మంచివారికి ఆయన మేలు చేస్తాడంట. మంచివారికి దేవుడు ఎప్పుడు కూడా, భక్తులైన వారికి దేవుడు మేలు చేస్తాడు. తన బిడ్డల ఎడల దేవుడు మేలు చేస్తాడు. దానియేలు విషయంలో దేవుడు ఇడిచిపెట్టలే. దేవుడు తన ఎడల మంచి దేవుడు ఎంతో గురి కలిగి ఉన్నాడు అనమాట. ఎందుకని అంటే దానియేలు దేవుని యందు విశ్వాసము కలిగినవాడు. విశ్వాసమే కాదు, దానియేలులో విశ్వాస జీవితమే కాదు, కానీ దానియేలు మరి మంచి విశ్వాసం కలిగిన వ్యక్తే కాదు, కానీ దానియేలులో పరిశుద్ధత ఉందన్నమాట. దానియేలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు అనమాట. చిన్నతనంలోనే రాజుకు పెట్టినటువంటి ఆహారం, రాజు భుజించేటువంటి పానము, రాజు భుజించేటువంటి ఆహారము, పానము చిన్నప్పటి నుంచి కూడా దానియేలు ఏది కూడా ముట్టలేదన్నమాట. కేవలం కాయగూరలతో తిని బతికాడు. తను ఎంతగానో బాల్యం నుండి కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దానియేలు జీవించాడు అనమాట. మరి తన యొక్క దానియేలు యొక్క జీవితాన్ని మనం చూస్తే మరి చిన్నతనం నుండి కూడా పరిశుద్ధత, చిన్నతనములు ఉండే. ఎందుకంటే 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమి రాయబడిందంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మరి అక్కడ రాయబడింది, రాజు భుజించు భోజనమును పానమును ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోకుండా చెలవిమ్మని నపుంసకులాధిపతిని వేడుకొనగా. ఇక్కడ మరి చూడండి, రాజు భుజించే ఆహారం ఎట్లా ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుంది. మంచి మంచి మరి రకరకాలు భోజనాలు, రాజు భుజించేటువంటి ఆహారం అంటే అద్భుతమైనటువంటి భోజనం. కానీ దానియేలు ఏమంటున్నాడంటే ఆ భోజనం మాకు వద్దు, మాకు కొంచెం కాయగూరలు ఇప్పించండి చాలు మరి అని చెప్పినప్పుడు ఆ కాయగూరల భోజనమే తిన్నారంట, కానీ ఆ యొక్క రాజు భుజించేటువంటి ఆహారం తినలేదు. ఎందుకనంటే ఆ రాజు భుజించే ఆహారం తింటే ఎక్కడ అపవిత్రమైపోతాము, ఎక్కడ పరిశుద్ధతను కోల్పోతాము అని ఎంతగానో తన యొక్క పరిశుద్ధతను దానియేలు ఏం చేస్తూ వచ్చాడు, కాపాడుకుంటూ వచ్చాడు అనమాట. పరిశుద్ధతని ఎంతగానో కాపాడుకుంటూ వచ్చినాడు. రెండో విషయం ఏంటంటే మరి పరిశుద్ధమైన జీవితం, విశ్వాసం గలవాడు, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తూ వచ్చాడు. ప్రార్థన పరుడు. ఎలాంటి ప్రార్థన అంటే దానియేలుది అసలు సింహభూములు వేస్తారని తెలిసి కూడా ప్రార్థన మానలేదంట.
ప్రార్థనలో ఎంత నమ్మకత్వమో చూడండి. ఎన్నిసార్లు దినమునకు ఏం చేస్తున్నాడంట? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. తప్పక సేవిస్తున్నాడంట దేవుణ్ణి, తప్పక దేవుని సేవిస్తున్నాడంట. ముమ్మారు ఇక్కడ రాయబడింది. మనం చూస్తే 6వ అధ్యాయంలో 3 విషయాలు రాయబడింది. 6వ అధ్యాయం 6వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే చివరి లైన్లో అనుదినము ముమ్మారు ప్రార్థన చేసు వచ్చుచున్నాడు అనేది కదా. 6వ అధ్యాయం 13వ వచనంలో చివరి లైన్లో చూస్తే అనుదినము ముమ్మారు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. తర్వాత 16వ వచనంలో 6వ అధ్యాయం 16వ వచనంలో నువ్వు అనుదినము తప్పక సేవించుతున్నా నీ దేవుడే నిన్ను రక్షించును. అనుదినము తప్పక సేవిస్తున్నాడంట. అంతేకాదు దానియేలు ఎలాంటి వాడట? మరి దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడంట. 20వ వచనం చూడండి. 20వ వచనంలో కూడా మధ్యలో నుండి చూస్తే నిత్యము నువ్వు సేవించున్నా నీ దేవుడు నిన్ను రక్షించును. అంటే దానియేలు అనుదినము నిత్యము దేవుని సేవిస్తున్నాడు. అనుదినము ప్రార్థన, దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అనుదినము ఒక్కరోజు కూడా దానియేలు మిస్ కాడు కదా. మనం ఉంటాము, అనుదినము మనం ప్రార్థన చేస్తామా? అనుదినం మనం ప్రార్థన చేయలేం కదా. దానియేలు అయితే అనుదినము ప్రార్థన చేస్తున్నాడంట. అనుదినము ముమ్మారు, రోజుకు 3 సార్లు ప్రార్థన. ఎన్ని పరిస్థితులు ఉన్నా ప్రార్థన మాత్రము దానియేలు మానటలేదు. అందుకని దేవుడు తన దూతను పంపించి దానియేలుని కాపాడాడు కదా. మనమైతే ఏం చేస్తాం? చుట్టాలు వస్తే మానేస్తాం, బంధువులు వస్తే మానేస్తాం, ప్రార్థన చాలా మనం మానేస్తాం. ప్రార్థనకు మనకు ఏముండదు? సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకు సమయం ఉండదు. కానీ దానియేలు అయితే అనుదినము సేవిస్తాడంట, నిత్యము సేవిస్తాడంట, తప్పక సేవిస్తాడంట. అంటే ప్రార్థన అనేది తప్పక ఒక టైం అనేది పెట్టుకుంటాడు. టైం అనేది పెట్టుకుని ఉదయము, మధ్యాహ్నము, రాత్రి తప్పక. అది ఎన్ని పనులను ఉండి కానీ ఆ పనులు పక్కన పెట్టేసి నిజంగా మరి దానియేలు చాలా పెద్ద వయసు కలిగిన వాడు. అప్పటికి మరి 85 సంవత్సరాలు ఉంటాయి అంటారు దానియేలుకి. అంత వయసు వచ్చినప్పుడు కూడా అనుదినము పైకి వెళ్ళి మోకాళ్ళు వేస్తాడంట. మోకాళ్ళు ప్రార్థన ముమ్మారు మోకరించి దేవుని బతుకులాడుతూ వస్తాడంట. ప్రార్థనలో దేవుణ్ణి స్తుతిస్తూ వస్తాడంట. ప్రార్థనలో దేవుణ్ణి బతుములాడుకుంటూ వస్తాడు. దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటూ వస్తాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ వస్తాడు అనమాట. దానియేలు మరి అతని ప్రార్థనలో నుంచి మనం చూసినట్లయితే దానియేలు ఎంత ప్రార్థన పరుడు అంటే దేవుని బిడ్డలారా, దానియేలు మరి చాలా గొప్ప ప్రార్థన పరుడు అనమాట. ఎందుకంటే దానియేలు మరి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ప్రార్థనలో ఒప్పుకోలు, ప్రార్థనలో విశ్వాసం, తర్వాత దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క ఘనతను కోరుతున్నాడు. అయ్యా మా ఘనతను బట్టి కాదు, మా గొప్పతనానికి అది మేము మొరపెట్టేది. దానియేలు ప్రార్థన ఎట్లుంటుందంటే ఉదాహరణకు 9వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. 9వ అధ్యాయము దానియేలు గ్రంథం 18, 19 వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నీ గొప్ప కనికరమును బట్టి మేము మిమ్మల్ని ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదు. మా దేవ చెవియొగ్గి ఆలకించము అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నీ గొప్ప కనికరమును బట్టి మేము మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇది మా గొప్పతనాన్ని బట్టి కాదు కానీ, మా శక్తి సామర్థ్యాలను బట్టి కాదు కానీ, మీ గొప్ప కనికరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మా నీతిని బట్టి కాదు. ఇంకా మనం చూస్తే కింద ఏమంటాడు చూడండి, 19వ వచనం. ప్రభువా ఆలకించము, ప్రభువా క్షమించము, ప్రభువా ఆలక్ష్యము చేయక చెవియొగ్గి నా మనవి చెత్తగించము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకుంటుని. మీ ఘనతను బట్టి అంటున్నాడు దేవా, మీ ఘనతను బట్టి. కాబట్టి మరి మా కార్యమును బట్టి కాదు కానీ మరి నీ నీతి కార్యమును బట్టి, మిమ్మల్ని బట్టి. కాబట్టి మేము మీకు మొరపెట్టుకుంటున్నాం. అది మరి మాకున్నటువంటి సామర్థ్యమును బట్టి కాదు, మాకున్నటువంటి ఘనతను బట్టి కాదు, లేకపోతే నేను గొప్పవాడినని కాదు కానీ మరి
నీ నీతిని బట్టి నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నీ ఘనతను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలోనంట తగ్గించుకుంటాడంట. చూడండి, చదువుకుందాం 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 11వ వచనం. దానియేలు, నువ్వు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు దానియేలు, భయపడకము, నువ్వు తెలుసుకుని వలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునినా ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలు బట్టి నేను వచ్చేది. ఇక్కడ అంటాడు, దేవదూత అంటున్నాడు, దానియేలు, మరి నువ్వు మొదటి నుంచి కూడా నువ్వు తగ్గించుకుంటున్నావు నా దగ్గర అంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అంట దానియేలు అంట తగ్గించుకుంటాడంట, బతుములాడతాడంట. మనం చాలాసార్లు బతుములాడమంట కదా. ఒక సేవకుడు అన్నాడు, ఆయన పేరు గుర్తు రావట్లే, మనమంట దేవుని దగ్గర తగ్గించుకోమంట, దేవునికి ఆజ్ఞాపిస్తామంట. మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే, ప్రభా అక్కడ ఆయన ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ఆయన దగ్గర ఆయన బాగు చేయి, మళ్ళీ ఇక్కడికి రా, అక్కడికి వెళ్ళి ఆయన స్వస్థపరిచయ్యా, ఇక్కడికి రా, ఇట్లా అంటామంట. కానీ దానియేలు అయితే మన ప్రార్థనలంట ఆజ్ఞాపించినట్లు ఉంటాయంట. మన మాటలు ప్రార్థనలో దేవునికి మనము బతుములాడుకోవటం కాదంట, కానీ మన మాటలు దేవునికి ఎట్లా ఉంటాయంటే మన ప్రార్థనలంట ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంటాయంట. దేవునికి ఆజ్ఞాపించినట్లు కాదు దానియేలు చేసేది. దానియేలు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే, మరి 6వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, 6వ అధ్యాయం 10వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు సంతకము, 6వ అధ్యాయం 10వ వచనం, ఇటు శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించుచూ వచ్చాను. ఆయన ఏం చేస్తున్నాడంట? స్తుతిస్తూ వస్తున్నాడంట, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బతుమాలుకొనుటయు చూసి, దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించడం కాదు కానీ బతుమాలుకుంటున్నాడు. బతుమాలతం అంటే ఏంటి? మనము కొంతమంది బిచ్చగాళ్ళను చూస్తూ ఉంటాం, అయ్యా అయ్యా అంటారు, లేవమ్మంటే వినరు, ఇచ్చేదాకా విడిచిపెట్టరు. కొంతమంది ఎంతో వాళ్ళు చూస్తూ ఉంటాం వాళ్ళని, అయ్యా ఒక 10 రూపాయలు ఉండయ్యా, అయ్యా భోజనం చేయలేదయ్యా, అయ్యా అయ్యా అంటారు. అంటే వాళ్ళు ఎంతగా వాళ్ళు బతుకునాడుకుంటారంటే, వాళ్ళు బతుకునాడే దాన్ని బట్టి ఖచ్చితంగా మన దగ్గర లేకపోయినా సరే ఎట్లయినా చేసి ఇవ్వాలనిపిస్తుంది అనమాట. దేవుని దగ్గర కూడా మనం దేవుణ్ణి బతిమలాడాలి. వ్యక్తిగతంగా మనం దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మన కుటుంబంగా వ్యక్తిగతంగా మనము దేవుని బతిమలాడాలన్నమాట. అయ్యా అయ్యా సహాయం చేయ్యా, పలానా దాసుడయ్యా, పలానయ్యా, పలానా విశ్వాసి, లేకపోతే పలానా సేవకుడు, పలానా ప్రభా మరి సంఘ బిడ్డ, పలానా సహోదరుడు ప్రభా అయ్యా, ఇట్లా దేవుణ్ణి అంట మనము బ్రతుములాడాలంట, దేవుణ్ణి బ్రతుములాడాలంట. అప్పుడే దేవుడు ఆ ప్రార్థన వింటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంటే, దేవుని దగ్గర ఎంతో తగ్గించుకుని దేవుని బతుములాడుతూ అనుదినము ముమ్మారు ప్రార్థన చేశాడు. అంతేకాదు, దానియేలుకు ఉన్నటువంటి భక్తి ఏంటంటే, అతడు భక్తి గలవాడంట. ఎంత భక్తి గలవాడంటే 6వ అధ్యాయం 23వ వచనం చూడండి, రాజు ఏమన్నాడు? 6వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 6:23. రాజు ఇందును గూర్చి సంతోషబద్ధుడై దానియేలును గృహలో నుండి పైకి తీయమని ఆజ్ఞగా వంటొట్టులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దానియేలు అంట భక్తి గలవాడంట. ఈ భక్తి ఎప్పుడో తెలుసండి? చిన్నప్పటి నుంచి స్థిరమైన భక్తి అనమాట.
చిన్నప్పటి నుంచి అదే భక్తి. చాలామంది మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి భక్తిగా ఉంటారు, సండే స్కూల్కి వస్తారు. కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత భక్తి నుంచి తొలగిపోతారు. లేకపోతే యవ్వన కాలం వచ్చేదాకా ఉంటారు. లేకపోతే కొద్ది రోజులే ఈ భక్తి అనేది. కొంతమంది భక్తి నిలవదు. కొన్ని రోజులు మందిరానికి వస్తారు, కంటిన్యూగా వస్తారు. కొన్ని రోజులు మందిరానికి వస్తాము, తర్వాత మరలా మందిరం మానేస్తాం, ప్రార్థన మానేస్తాం. కొంచెం కష్టాలు రాగానే, కొంచెం బాధలు రాగానే, కొంచెం ఇబ్బందులు రాగానే మనం ఏం చేస్తాం? మనం ప్రార్థన మానేస్తాం. మీకేం తెలుసు అన్న మా బాధలు, మా కష్టాలు మీకేం తెలుసు, మా ఇబ్బందులు మీకేం తెలుసు, మా బాధలు మీకేం తెలుసు అని చెప్పి మనం ఏం చేస్తాం? మనకు వచ్చిన ఒత్తిడిని బట్టి, కష్టాలను బట్టి చాలాసార్లు దైవ సన్నిధిని మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, భక్తి మానేసేస్తాం. కానీ దానియేలు అట్లా వాడు కాదంట. దానియేలు అనుదినము తప్పక సేవిస్తాడు. స్థిరమైనటువంటి భక్తి, చిన్నతనం నుండి, బాల్యం నుండి ముసలోడు అయిపోయేదాకా కదా. అందుకని దేవుడు అతనికి ఏ హాని కలగకుండా చేశాడంట. దానియేలు ఎక్కువ రోజులు బతికాడంట. దానియేలు ఎక్కువ రోజులు బతికాడు అనమాట. ఎంత గొప్ప విషయం అంటే, దానియేలు అన్ని సంవత్సరాలు బతకటం అంటే చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే దానియేలు గురించి ఒక మాట ఉంటుంది. అంటే దానియేలు ఎక్కువ రోజులు దానియేలు మరి భూమి మీద ఉన్నాడు. చదువుకుందాం, చూడండి ఆ మాట. 6వ అధ్యాయం 28వ వచనం. 6:28. ఈ దానియేలు దర్యాయేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లును. అంటే ఈయన నలుగురు రాజులు ఉన్న కాలంలో ఉన్నాడు దానియేలు ఉన్న దినాల్లో నలుగురు రాజులు కాలం చేశారు. ఇక్కడైతే ఈ దానియేలు దర్యావేష్ అనే రాజున్న దినాల్లో ఉన్నాడు. తర్వాత కోరేష్ ప్రభుత్వ కాలంలో ఉన్నాడు. తర్వాత నెబుకద్నెజరు దినాల్లో కూడా ఉన్నాడు. నెబుకద్నెజరు, తర్వాత దర్యావేషు, తర్వాత బెన్షాసర్ అని ఆయన కూడా ఉన్నాడు. మెనే టేకిల్ అని రాస్తాడు, గోడ మీద దేవుడు రాస్తాడు చూడండి. బెన్షాసర్ అనే రాజు కూడా ఉన్నాడు. తర్వాత మరి కోరేష్ అనేటువంటి రాజు. నలుగురు రాజులు దానియేలు దినాల్లో నలుగురు రాజులు ఉన్నారనమాట. అంటే ఒక్కొక్క వ్యక్తిని దేవుడు అట్లా బలంగా వాడుకున్నాడు అనమాట. ఉదాహరణకి యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ఎన్ని రోజులు ఉన్నాడు? యెషయా గ్రంథం చూడండి, ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ వచనం. యెషయా ప్రవక్త ఎన్ని రోజులు ఉన్నాడు? ఎంతమంది రాజులు ఉన్న దినాలు ఉన్నాడు చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధారాజుల దినముల్లో యోధాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయా కలిగిన దర్శనం. ఎప్పుడెప్పుడు ఉన్నాడు? ఉజ్జియా రోజుల్లో ఉన్నాడు. రాజు అయిన ఉజ్జియా దినాల్లో, యోతాము దినాల్లో, ఆహాజు దినాల్లో, హిజ్కియా దినాల్లో, యోధారాజుల దినాల్లో. అంటే ఒక్క మనిషి అంతమంది ప్రభుత్వాలు చేసినారు ఆ కాలాల్లో. కానీ దానియేలు కూడా మనం చూస్తే అలాంటి గొప్పవాడిగా దానియేలు అన్ని సంవత్సరాలు దానియేలు ఉన్నాడు అనమాట. అన్ని సంవత్సరాలు దానియేలు బతికాడు. దానియేలు దినాల్లో నెబుకద్నెజరు ఉన్నాడు, తర్వాత దర్యావేషు ఉన్నాడు, తర్వాత బెన్షాసర్ ఉన్నాడు, తర్వాత కోరేష్ ఉన్నాడు. ఇంతమంది రాజుల్లో మరి అతను మనం చూస్తామన్నమాట. అంటే దానియేలు ఎక్కువ రోజులు ఉన్నాడు. ఎందుకనంటే దానియేలుని దేవుడు కాపాడుతూ వచ్చినాడు, రక్షిస్తూ వచ్చాడు అనమాట. సింహబోన్లు వేస్తే దానియేలు మీద నింద మోపిన వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళే నాశనం అయిపోయినారు. వాళ్ళు ఏమయ్యారు? ఎవరైతే దానియేలు మీద నింద మోపారో, ఎవరైతే దానియేలుని సింహబోన్లు వేయటానికి ఇష్టపడ్డారో, ఎవరైతే దానియేలుని సింహబోన్లు వేయాలని ప్రేరేపించారో రాజుని, వాళ్ళనంట సింహబోన్లో వేస్తేనంట సింహములంట వాళ్ళు సింహబోన్లోనికి రాకముందే కింద నుంచే పట్టుకుంటున్నాయంట. ఇప్పుడు మన సలపల్లో రాజాగారి కోట ఉంది, మా సలపల్లో ఇప్పటికీ ఉంది, పెద్ద కోట. ఒక్కొక్క సింహబోన్ వచ్చి మన ఇల్లు ఇంత ఉంటుంది అనమాట. అంత పెద్దది. ఇప్పుడు కాపురాలు చేస్తున్నారు దాంట్లో. అంటే అంత పెద్ద పెద్ద సింహాలు ఉండేవి దాంట్లో. ఈ దానియేలునంట అంటే కింద దారి ఉండదు సింహాలకి, దారి మూసేసి తాళం వేసేస్తారు. వాటికి ఆహారము, నీళ్ళు అన్నీ పైనుంచి వేస్తారనమాట. దానియేలు కూడా ఏం చేశారంటే పైనుంచి వేస్తారు. ఇక్కడ మనం చూడండి, చదువుకుందాం.
6:24 చూడండి. 6:24 రాజు ఈ ఆజ్ఞయిగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గృహలో పడద్రోసి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసి వారి ఆ గృహ అడుగునకు రాకమునిపే సింహములు పారేది. సింహములు వారి ఎముకలను సైతము పగల కొరికి పొడి చేసిన. అంటే కిందుండి అందుకుంటున్నాయి అంట. పడ్డవాడిని పడ్డట్టుగానే కిందుండి వారి భార్యలను వారి పిల్లలను అందరినీ వేసినారనమాట. దాంట్లో వేస్తుంటే ఈ సింహాలు ఏం చేస్తున్నాయంట, కిందుండి అందుకుంటున్నాయంట. వాళ్ళ కింద కూడా కింద నేల మీద పడకుండానే పైనుంచి పైన క్యాచ్ పట్టేసి తినేసేసి పొడి చేసేసి, అంటే అంత పీకు తినేస్తున్నాయి. కింద పడకముందే పట్టుకోవడం బదబదాలకు చీల్చేసేసి తినేసేస్తున్నాయి అనమాట. అలాంటి గొప్ప విషయం ఏంటంటే మరి ఆ భయంకరమైనటువంటి సింహాలు అవి. ఎందుకంటే మాకు సలపల్లో ఒక ఆయన ఊడవటానికి వెళ్ళాడు, లోపలంతా శుభ్రం చేయడానికి వెళ్ళాడు. మధ్యలో ఒక గేట్ ఉంటుంది అనమాట. వాటన్నిటిని ముందే లోపలికి తోలేసి తర్వాత మధ్యలో గేట్ వేసి ఈ పక్కన ఊడుస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ ఈ గదిలో నుంచి ఆ గదిలోకి బయట నుంచి తోలి తర్వాత మళ్ళీ దానికి గెడబెట్టి దీంట్లో ఉంటాడు. ఎట్లా జరిగిందో కానీ పొరపాటున ఒకసారి ఆ డోరు వేయటంలో తప్పు వేసినట్టున్నాడు. అందులో ఉండయి మొత్తం ఇందులోకి వచ్చేసి మనిషిని తినేసింది. సలపల్లో తినేస్తే అప్పుడు ఆ రోజుల్లోనే ఆయనకి 10 ఎకరాలు పొలం వాళ్ళ భార్యకి ఇచ్చారంట. చరిత్ర ఉంది. అంటే అంత అలాంటి భయంకరమైన దినాలు ఆ రోజుల్లో ఉండేవి. దానియేలుని కూడా ఆ సింహ బోన్లు వేస్తేనంట, దానియేలుని అన్ని సింహాలు ఉన్నప్పుడు కూడా ఒక్క సింహం దానియేలు ముట్ల. రాత్రి అంతా దానియేలు అందులోనే ఉన్నాడు. కానీ దానియేలు మీద నింద మోపినటువంటి వారిని మాత్రము ఉదయం తీసుకుని వచ్చి వేస్తుంటే అవి ఎట్లా అంటే మరి ఆ వచ్చిన పడ్డవాడిని పడ్డట్లుగానే అవి గుంపు కూడా పీకు తినేసినాయి. కారణం ఏంటంటే దేవుడు దానియేలుకి ఏం చేశాడు, తన భక్తిని బట్టి, తన నీతిని బట్టి, తన యథార్థతని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి, మరి బైబిల్లో రాయబడింది అనమాట. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి దానియేలు గురించి. దానియేలు పరిశుద్ధంగా జీవించడం, దానియేలు ప్రార్థన పరుడుగా, మరి దానియేలు నమ్మకమైన వాడుగా. 6:4 దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు. దానియేలుని ఏమంటారు తెలుసా, ఈయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అంటారు. ఆ రోజుల్లో ఆ దేశంలో అట్ట వాడి కాళ్ళకి ఏంటంటే ఈయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కదా. ఏమంటారు చూడండి, 5:12 5:11 దానియేలు గ్రంథం 5:11 చదవండి. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతను పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడయ్యుట నీ తండ్రి కనుగొనెను. గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు చెకునుగాండ్రును గార్విద్యుడు గలవారిని కల్దీల జ్యోతిష్యులనుకును పై అధిపతిగా అతన్ని నియమించను. అంటే ఆమె ఏముంటుందంటే ఈ దానియేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరంటే పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు. ఇతను చాలా దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు అనమాట. ఈయన ఎలాంటి వాడట చూడండి, ఇంకో మాట చదువుకుందాం. 6:3 చదవండి. క్షమించండి 4:8 చూడండి. 4:8 కడపట బెల్షాస్సరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడును నా ఎదుటకు వచ్చాను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి ఆ కళను చెప్పి తిని. అంటే ఇక్కడ కూడా రాయబడింది పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడని చెప్తున్నారు వాళ్ళు. అంటే తనకున్నటువంటి విషయం ఏంటంటే దేవుని ఆత్మ తనలో ఉంది. దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డాడు. మరి అలాంటి గొప్ప వ్యక్తి అన్నమాట. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ మరి విశేషమైన బుద్ధి కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి, మరి నమ్మకమైన వాడయ్యండి అనుదినము దేవుణ్ణి ఏం చేశాడు, సేవిస్తూ వచ్చాడు. కనుక దానియేలుని దేవుడు హెచ్చించాడు అనమాట. దానియేలుని హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే రాజే వచ్చి దానియేలు ఎదుట సాష్టాంగా
నమస్కారం చేశాడనమాట. దానియేలుకి రాజు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేస్తాడు? దానియేలుని ఆరాధిస్తాడు అనమాట. దానియేలు ఎదుట మోకరిల్లుతాడు రాజు వచ్చి. ఎందుకంటే దేవుడు దానియేలుని ఏం చేస్తూ వచ్చినాడంటే అంతగా హెచ్చించాడనమాట. చూడండి, ఒక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు రాజు 2:48 అప్పుడు రాజు దానియేలుని బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరి మీద ప్రధానిగాను నియమించను కదా. కాబట్టి దానియేలుని రాజు బహుగా హెచ్చించాడు. ఎందుకు అంతగా బహుగా హెచ్చించాడంటే దానియేలులో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం, దానియేలులో ఉన్నటువంటి ఆ భక్తి జీవితాన్ని బట్టి మరి దానియేలుని ఏం చేశాడు? ఆయన అంతగా హెచ్చించాడు అనమాట. అంతగా ఆ రాజు దానియేలుని హెచ్చించాడు. దానియేలు ఎదుట ఆ మనిషి ఆయనే సాష్టాంగా నమస్కారం చేస్తాడు అనమాట. అంటే అలాంటి గొప్ప ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు దానియేలుని తీసుకుని వెళ్ళాడు అనమాట. అంతగా మరి దానియేలు ఏం చేస్తూ వచ్చినాడు? మరి దేవుని యందు దానియేలు ఎంత గొప్పవాడు అనేది ఆ రాజులు దానియేలు గురించి మాట్లాడుతూ వారు దానియేలు దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే దానియేలుని వారు ఎంతగానో వారు ఘనపరుస్తారనమాట. దానియేలుని వారు మహిమపరుస్తారనమాట. అంటే మనం చూడండి, ఈ మాట కూడా చదివి మనం ప్రార్థన చేద్దాం. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 46 వచనం చదవండి. 2:46. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించని ఆజ్ఞాపించను. చూడండి, అసలు ఎంత గొప్ప విషయం అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని పరాయి దేశంలో మరి ఆ రాజు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసిండు. సాష్టాంగ నమస్కారం చేసి దానియేలుని మరి పూజింపని ఆజ్ఞాపించిండట. ఎందుకంటే వాళ్ళకి అంతగా దేవుని గురించి తెలియదు కనుక ఈయనే గొప్పవాడు అన్నట్లుగా దానియేలుని పూజించండి అని చెప్పాడంట. కాబట్టి దానియేలు నిజంగా దేవుడు దానియేలుని అంతగా ఆశీర్వదించాడు. దేవుడు అంతగా దీవించాడు. దానియేలుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు అన్నమాట. దానియేలు గురించి అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముందంటే మరి ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. వారి విశ్వాసము ద్వారా 33వ వచనం. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానాలను పొందిరి, సింహము నోళ్లను మూసిరి కదా. మరి ఎంత మరి విశ్వాసం ద్వారా వాళ్ళు మరి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినారు. విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహపు నోళ్లను మూసినారు కదా. కాబట్టి ఇంకా మనకు అంత బైబిల్లో అందరి గురించి లేదు, చాలామంది భక్తులు ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు చేసినారు దేవుని ద్వారా. కాబట్టి మనం కూడా ఈ అంచె దినాలు, అపాయకరమైన దినాల్లో ప్రభుత్వ వరకు మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి దానియేలు వల్లే మనం కూడా అలాంటి భక్తి జీవితాన్ని కలిగి మనం కూడా ఈ భూమి మీద జీవించాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.